పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ చాలా వరకు కూడా గోల్డ్ రేట్ మనం చూస్తే నిన్నటి నుంచి గోల్డ్లో పెరిగే మూమెంటే ఉంది. ఎప్పటి వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఇంకా మూమెంట్ అనేది ఇంకెంతవరకు కంటిన్యూ అవుతూ ఉందంటారు? అండ్ మనం ఎక్కడి దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ రేట్ని? 2024 అంత లెక్క అంత తీసా. సో 2024లో ఎలాగైతే పర్ఫామ్ చేసిందో గోల్డ్, 2025లో ఏం చేయబోతుంది? 2024లో కాకుండా ఇప్పుడు 2025 అండ్ హియర్ ఆఫ్టర్ 26 అంటే 2026 జనవరి 2 రోజున గోల్డ్ ఎక్కడ ఉంటుంది, ఆ డేటా కూడా తీసా. అండ్ ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది, రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుందా లేదంటే స్ట్రైట్ రాకెట్ లాగా పరిగెడుతుందా అన్న డీటెయిల్స్ కూడా చెప్తా. సో ఈ మూడు మనకు ముఖ్యం శిరీష, ఎందుకంటే పడుతుందా, పెరుగుతుందా, పెరిగితే ఎక్కడ దాకా వెళ్తుంది అన్న క్లారిటీ మనకు కావాలి. పడితే కూడా ఎక్కడ దాకా వెళ్తుంది అది కూడా కావాలి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము స్పాట్ రేట్స్ చూసుకుందాము, దీని తర్వాత మీకు డీటెయిల్స్ కూడా ఇస్తా, చార్ట్ చూపిస్తూ, ఓకేనా? సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష, నిన్న 7800 ఉండింది, ఇవాళ 7833. ఇట్ హాస్ గోన్ అప్ బై ప్యూర్లీ 33 రూపీస్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7150 యస్టర్డేస్ ప్రైస్, అండ్ ఈ రోజున 7180, 30 రూపీస్తో పెరిగింది. అలాగే 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 5850 నిన్న అండ్ 5875 ఈ రోజున, స్టిల్ బిలో 6000 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. దట్ ఈస్ గోన్ అప్ బై 25 రూపీస్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దాము ఎగ్జాక్ట్లీ 24లో ఏమేమి జరిగింది అది అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి ఒక చిన్న రౌండప్ చేసుకుందాము సో దట్ 25 మనకు బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో 24 సంగతి చెప్తా. మొత్తం సంవత్సరంలో చూసుకుంటే 81-82,000 దాకా గోల్డ్ వెళ్ళడం జరిగింది. అది ఫ్యూచర్స్ మార్కెట్లో ఉన్న, క్యాష్ మార్కెట్లో అయితే స్పాట్ మార్కెట్లో ఇంకా ఎక్కువ వెళ్ళింది. ఫ్యూచర్స్ అండ్ క్యాష్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 67,000 వరకు పడిపోవడం జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా చూసుకోకపోతే మనకి 55,000 పైగా పెరుగుతూనే వచ్చింది, 58,000 నుంచి గోల్డ్ పెరుగుతూనే వస్తుంది. అంటే ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ అనేది 24లో జరిగింది. కానీ ఎక్కువగా కొట్టిమిట్టాడిన రేంజ్ అంటే మాత్రం 67,000, 81,000, 71, 77 అండ్ 73 ఇలాంటి రేంజెస్లోనే మళ్ళీ బాగా నారో అయిపోయిందనమాట. మరి ఇంత పెద్ద మూమెంట్ ఇచ్చేసేసి సడన్గా ఏమైందంటే ఎటు వెళ్లకుండా హార్డ్లీ 100 రూపాయలు ఒకసారి పెరిగినా ఒకసారి పడిపోయినా గొప్పరా బాబు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి నారో రౌండప్కి వచ్చేసి చూసుకుంటే గోల్డ్ మన ఆల్ టైమ్ హై నుంచి 81-82,000 రూపీస్ నుంచి గోల్డ్ చూసుకుంటే దాదాపు మనకు ఎండ్ అయిన 31st డిసెంబర్ రోజున మనం చూసుకుంటే డైలీ చార్ట్లో శిరీష, it has closed on the 31st December around 76,260 రూపీస్. అంటే దాదాపు 80,000 కింద ఒక 4,000 ఆర్ 80,000 పైన కూడా ఒక 2,000, అంటే 6,000 రూపాయలు మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. దట్ ఈస్ కరెక్షన్ సమ్వేర్ అరౌండ్ 8%, ఓకేనా? సో ఇందులో మనం మొత్తానికి చూసుకుంటే ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద నెక్స్ట్ రేంజ్, అండ్ ప్రస్తుతానికి ఇవాళ గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ ఈజ్ గోయింగ్ అప్ స్లోలీ. ఇట్ హాజ్ ఆల్రెడీ కమ్ అప్ ఫ్రమ్ 75,000 వరకు పడిపోయిన తర్వాత ఇప్పుడు 77,150 రేంజెస్లో. అంటే ఇక్కడ నుంచి మొన్న టచ్ చేసిన లోవర్ టాప్ అన్నది మీకు చూపించాను కదా, 79,120 దగ్గరకు వచ్చింది మొన్న కొన్ని రోజుల ముందు 11th of December. సో అక్కడికి వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయి అంటే ఐ విల్ గివ్ యూ వన్ క్లారిటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోల్డ్ ట్రేడర్స్కి వాళ్ళకి కావాల్సింది ఇంట్రాడేలో ఆర్ షార్ట్ టర్మ్ పొజిషన్స్, బట్ స్టిల్ ట్రెండ్ ఎటువైపు ఉంది అది చూసే ట్రేడ్ చేసుకుంటే మీకు డబ్బులు కూడా వస్తాయి. కానీ నేను ఇక్కడ రికమెండేషన్స్ ఇవ్వను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వినండి, ఇక్కడ మంత్లీ చార్ట్స్ ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ ట్రెండింగ్ అబౌవ్ 72,270 ఓకే అండ్ 74,500. ఈ రెండు స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి శిరీష. అందుకే మొన్న కూడా చూసుకోండి, ఇక్కడ కొన్ని రోజుల ముందు 14th of November ఎక్కడ దాకా వచ్చింది, లో 73,917 దాకా వచ్చింది. సో 72,000 అండ్ 74,000 ఈ రేంజెస్ మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ 72,000 ఈసారి దిగితే ఏం జరుగుతుందో తెలుసా? భూకంపం వస్తుంది గోల్డ్లో. 66,000 రూపాయలు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది కూడా దిగిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ 58,000 కనిపిస్తుంది, సబ్ 60,000 రూపీస్. 24 క్యారెట్ గురించి మాట్లాడుతున్నాను. అంటే 24 క్యారెట్ గోల్డే మీకు 58,000 వస్తే మీకు 22 క్యారెట్ గోల్డ్ దాదాపు 55,000-52,000 దాకా వచ్చేస్తుంది.
సో అంత క్రాష్ ఉందన్నమాట గోల్డ్ ప్రైసెస్లో 2025లో. అది ఎలా రావచ్చు, దానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే టెక్నికల్గా చార్ట్స్లో మీకు గోల్డ్ 72,000 పైన ఉన్నంత వరకు బాగానే ఉంది. 20th జనవరి రోజున ఏం జరగబోతుంది, 20వ తేదీన ఆ రోజున కొన్ని ముఖ్యమైన వరల్డ్ ఓవర్లో అందరూ కూడా భయపడి బ్రతకాల్సిన రోజు రాబోతుంది అని చెప్పేసి మీడియాలో ఇంటర్నేషనల్ లెవెల్ అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు సార్? ట్రంప్ గారు రాష్ట్రపతి కాబోతున్నారు ఆ రోజు. ఆయన ప్రభావం గోల్డ్ మీద పడుతుందంటారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయన చాలా రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. వారు ఏమంటారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా, MAGA అన్నది ఆయనది ఒక నినాదం అనమాట. సో నేను నా దేశానికి ఎప్పుడు చూసినా కానీ మీరు ప్రతి జనరేషన్ వాళ్ళు చెప్పాలి అమెరికా ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అంటే దానికోసం ఏం చేయాలి, నేను నా అమెరికన్స్ ఇంట్రెస్ట్ ఎందులో అయితే ఉందో నేను వాళ్ళ ఇంట్రెస్ట్ని ముందు కాపాడుకుంటాను. విదేశాల నుంచి వచ్చే విదేశీయులు, స్పెషల్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా తిరిగి పంపించేస్తాను. అది ఇండియన్సా, చైనీసా, ఇంకోళ్ళ అందరినీ కూడా తీసి పారదొబ్బుతా. చాలా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నాను, స్ట్రింజెంట్ రూల్స్. అంటే ఆర్మీలో కమాండర్ గారు ఎలాగైతే ఆర్మీలో సోల్జర్స్ని రెస్ట్రిక్షన్ చేస్తారు కదా, అలాంటి రూల్స్ రాబోతున్నాయి. 20వ తేదీ తర్వాత ఏదైనా జరగవచ్చు. ఇది ప్రపంచంలో జరుగుతున్న మీడియాలో టాక్. ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం, ఒకవేళ ట్రంప్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ ఆయన అలా చేయొచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. ఆ టైంలో మీకు 72,000 గోల్డ్ దిగిపోతుంది. దాని తర్వాత మన ఎక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ కూడా కుప్పకూలిపోతాయి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఏదైతే మీరు చూస్తున్నారో అది 19th వరకే. 20th నుంచి ఇంకో సినిమాగా రాబోతుంది, కొత్త సినిమా. దాని గురించి ఈ రోజు కోసం అయితే మీకు ఇంట్రాడే కోసం చెప్పమంటే మన షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తా. ఇక్కడ మనకి 27 డిసెంబర్న 77,172 దాకా వచ్చింది. ఈ రోజు కూడా అదే రేంజెస్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి 30 నిమిషాల ప్రకారంగా. కానీ మీకు ఇప్పుడు చూసుకుంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మూమెంట్ అంటే క్లియర్గా కనిపిస్తుంది దట్ గోల్డ్ హ్యాస్ టేకన్ అ టర్న్ అరౌండ్ అంటే ఇంట్రాడేలో వాళ్ళ కోసం మాత్రమే. ఈ రోజున గోల్డ్ ఎలా ఉండబోతుందంటే ఓపెన్ ప్రైస్ ఒకటి ఉంటుంది శిరీష, ఇంట్రాడేలో ఓపెన్, హై, లో, క్లోజ్ అని చెప్పేసి ఒక ప్రైస్ ఉంటుంది. సో ఓపెన్ ప్రైస్ 9 గంటలకి మార్నింగ్ ఏదైతే ఉందో దాని మీద కనీసం ఒక 5 గంటలు, ఎందుకంటే 14 గంటలు మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి 5 hours నిలబడింది అనుకోండి, యూ కెన్ సీ 79,000 ఇవాళ ఇంట్రాడేలోనే చూసుకోవచ్చు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మూమెంట్. రికమెండేషన్ కానే కాదు, నేను టార్గెట్స్ ఇవ్వట్లేదు, ఐఎమ్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ వెరీ క్లియర్లీ, ఐఎమ్ టెలింగ్ యూ. సో ఈ విషయాన్ని గమనించండి. ట్రేడ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా చేయండి. గోల్డ్ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే గోల్డ్ పెరుగుతుంది కాబట్టి కొనాలనుకుంటే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.